విషయంలో ఎస్వీఆర్కి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు స్వర్ణయుగంగా చెప్పుకునే రోజుల్లో ఎంతో మంది నటీనటులు తమదైన శైలిలో ప్రేక్షకుల్ని మెప్పించారు. తాము సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా, తమ నటన ద్వారా వారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నటులు ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు విజయవంతమయ్యాయి. నేటికి ఆ సినిమాలను క్లాసిక్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎన్టీఆర్, ఎస్వీఆర్ దాదాపు ఒకేసారి చిత్ర పరిశ్రమకు వచ్చారు. ఎన్టీఆర్ తొలిసారి హీరోగా నటించిన పల్లెటూరి పిల్ల, షావుకార్ చిత్రాల్లో ఎస్వీఆర్ నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరిని స్టార్స్ ని చేసిన సినిమా పాతాళ భైరవి. తోటరాముడుగా ఎన్టీఆర్ కు, నేపాల మాంత్రికుడిగా ఎస్వీఆర్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు దక్కాయి. ఇక అక్కడి నుంచి ఈ ఇద్దరి మహానటులు వెనుతిరిగి చూడలేదు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఎస్వీఆర్ కంటే ఎన్టీఆర్ 5 ఏళ్లు చిన్నవారు. అందుకే ఎస్వీఆర్ను ఎన్టీఆర్ ఎంతో గౌరవించేవారు. అలాగే నటన పట్ల ఎన్టీఆర్కు ఉన్న అంకిత భావాన్ని, ఆయన క్రమశిక్షణని ఎంతో మెచ్చుకునేవారు ఎస్వీఆర్. చివరి వరకు వారిద్దరి అనుబంధం అలాగే కొనసాగింది. పల్లెటూరి పిల్ల సినిమా చేస్తున్న సమయంలో తాను సినిమాల్లో రాణించగలనా లేదా అనే సందేహం ఎస్వీఆర్లో ఉండేది. అదే విషయాన్ని ఎన్టీఆర్తో చెప్పినప్పుడు అలాంటివి మనసులోకి రానివ్వకూడదు. భవిష్యత్తులో మీరు మహానటులుగా పేరు తెచ్చుకుంటారని ఎస్వీఆర్కు ధైర్యం చెప్పారు ఎన్టీఆర్. ఆయన చెప్పినట్టుగానే భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒక్కరుగా ఎస్వీఆర్ పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రల విషయంలో ఎన్టీఆర్కు, ఎస్వీఆర్కు ఎన్నో పోలికలున్నాయి. రావణ, దుర్యోధన, కీచక, హరిశ్చంద్ర వంటి పాత్రలు చేయడంలో ఎస్వీఆర్కు తిరుగులేదు. అవే పాత్రల్ని ఎంతో సమర్థవంతంగా పోషించి ఎన్టీఆర్ కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. మాయాబజార్ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటిస్తే ఎస్వి రంగారావు ఘటోత్కచుడి పాత్ర పోషించారు. ఇప్పటికీ ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడానికి కూడా ఎవరు సాహసం చేయరు. అలా ఈ ఇద్దరి మహానటులు పౌరాణిక పాత్రల్లో జీవించారు. ఆ రోజులో పర్సనాలిటీ బట్టి ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఒక కాంబినేషన్ అయితే ఏఎన్ఆర్, గుమ్మడి మరో కాంబినేషన్. ఎన్నో సినిమాల్లో ఎస్వీఆర్, ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు. అలాగే గుమ్మడి, ఏఎన్ఆర్ తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు. ఎస్వీఆర్, ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించిన చివరి సినిమా దేవుడు చేసిన మనుషులు. వ్యక్తిగతంగా ఇద్దరు ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి నటించేవారు. దానివల్లే ఆయా పాత్రలకు నిండుతనం వచ్చేది. స్క్రీన్ మీద ఈ ఇద్దరు కనిపిస్తే చాలు అని ప్రేక్షకులు భావించేవారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఎన్టీఆర్, ఎస్వీఆర్ పేర్లు సుస్థిరంగా నిలిచిపోతాయి. వారి స్థానాలను భర్తీ చేయగల నటులు లేరు. భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.